మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు పాల్వాయ్ గేట్ టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దు చేయాలని అందులో కోరారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై శేషగిరిరావు మరో పిటిషన్ దాఖలు చేశాడు. ఆధారాలున్నా కూడా ఎమ్మెల్యే పేరు, అనుచరుల పేర్లు లేకుండానే కేసు పెట్టారని, గుర్తు తెలియని వ్యక్తులంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ హైకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని వివరించారు. తీవ్ర ఘటనలైనా బెయిల్ మంజూరు ఆందోళన కలిగిస్తోందని, మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షాలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదన్నాడు. శేషగిరిరావు దాఖలు చేసిన 2 పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రిహానా ఆంధ్రప్రదేశ్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశానికి సంబంధించి రోజుకు ఒక మలుపు జరుగుతుంది. మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి. అయితే గత కొద్ది రోజులుగా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. ఆఖరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకి వెళ్ళినా కానీ అక్కడి నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం ఏమవుతుంది అన్న అడిగే కోణంలో ఉంది అని అంటే అది ఎంత సంచలనమైందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఆయన గురించి దేశవ్యాప్తంగా కూడా కొత్త ప్రచారం జరిగిన విషయం కూడా విదితం. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఎన్నికలు జరుగుతున్న రోజు పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం పాలవాయి గేటు పోలింగ్ బూత్ 202 నెంబర్లో ఆయన ఓ ఈవీఎం ప్యాడ్ ను తీసి ధ్వంసం చేసిన ఘటన అందరికీ తెలిసిన సంగతి. అయితే ఈ వీడియో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. కానీ ఇదే కేసుకు సంబంధించి కొన్ని కోణాలు హైకోర్టుకు కేసుకు సంబంధించి అధికారులు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. దీంట్లో పూర్తి స్థాయిలో ఆధారాలు ఎందుకు చూపించలేకపోతున్నారంటూ అధికారులను కూడా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సాక్షాత్తు రాష్ట్ర డీజీపీనే ప్రభుత్వానికి సంబంధించిన లాయర్లని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున లాయర్ ఉన్నారో ఆయన పొన్నోలు సుధాకర్, ఆయన కాకుండా వేరే లాయర్ను కూడా పెట్టి, ప్రైవేట్ లాయర్లను పెట్టి ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం హైకోర్టులో వాదించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ మేరకు హైకోర్టులో ఆయనకి కొంచెం ఊరట కలిగించే అంశంలోపు ఏదైతే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసు కానీ ఈవీఎం ధ్వంసం అనంతరం కూడా అదే పాలవాయి గేటు గ్రామానికి చెందిన ఆ శేషగిరి అనే వ్యక్తిని అతని అనుచరులతో దాడి చేపించి చంపించాలని చూశారని చెప్పి ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదైంది. అదే నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు అనే పోలింగ్ ఏజెంట్ ని చంపబోయాడు అని, పోలింగ్ ఏజెంట్ గా కూర్చోనీయకుండా చేశాడు, కూర్చుంటే చంపుతామని బెదిరించాడు, తన మీద దాడి చేశారని అతను కూడా కేసు ఆ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే అతని మీద కూడా కేసు నమోదైంది. అయితే మొత్తం మీద కేసులన్నీ తీసుకెళ్లి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని, అదే నియోజకవర్గంలో 6 దాకా తనతో పాటు వివిధ పోలింగ్ బూతుల వద్ద ఆ ఈవీఎం ప్యాడ్లను ధ్వంసం చేస్తే వాళ్ళని ఎవరికి లేని సెక్షన్లు, వాళ్ళకి ఎవరికి లేనన్ని కేసులు తన మీద బరాయించాలని చూస్తున్నారని, వాళ్ళని ఎందుకు రానిపల్లి సెక్షన్ కింద అరెస్ట్ చేయలేదని అంటూ, అలాగే తన మీద అన్యాయంగా పోలీసులు కేసులు పెడుతున్నారని, తనని పోలింగ్ రోజున ఏదైతే ఫలితాలు వెలువడే రోజున తనను బయట తిరగనీయకుండా అన్యాయంగా కేసులు పెట్టారంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాని మీద వాదనలు నిన్న హైకోర్టు మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చింది. అయితే తనని ఖచ్చితంగా 4వ తారీఖు రిజల్ట్ వస్తున్న నేపథ్యంలో 4వ తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దని, 5వ తారీఖు ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి గెలుపొందుతారో, ప్రభుత్వం ఏర్పడుతుందో దానికి సంబంధించి 4, 5వ తారీఖు అరెస్ట్ చేయొద్దు, 6వ తారీఖు మరలా హైకోర్టుకు సంబంధించి పూర్తి విచారణ చేపట్టిందని చెప్పేసి ఆ తీర్పు వెలువడించింది. ఈ నేపథ్యంలోనే ఊపిరి పీల్చుకున్నారు. తనని పల్నాడు జిల్లా ఎస్పీ దగ్గరకు వెళ్లి ఆమె దగ్గర సరెండర్ అవ్వమన్నారు. ప్రతిరోజు కూడా పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గారికి కనపడి ఖచ్చితంగా ఎస్పీ ఆ కార్యాలయంలో సంతకం చేస్తా ఉండాలని చెప్పారు. అలాగే జిల్లా వదిలి వేరే జిల్లా కానీ వేరే స్టేట్ కానీ విదేశాలకి పోకూడదని లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిరోజు కూడా నరసాపేట పట్టణంలోనే హోటల్ నందు
అక్కడ ఉంటూ అక్కడి నుంచే డైలీ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెడుతున్న పరిస్థితి. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశానికి సంబంధించి సుఖాంతం ప్రస్తుతానికి ఆ టెన్షన్ లేదనుకున్న వాతావరణంలో ఆయనకి మరొక టెన్షన్ వచ్చి పడింది. ఆయన మీద ఆ మరొక పిడుగు వచ్చి పడిన పరిస్థితి ఏర్పడింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశానికి సంబంధించి అర్జెంట్ గా తమని చంపబోతున్నాడు, తమకి ప్రాణహాని ఉందంటూ అదే పాలవే గేట్ కు సంబంధించిన నంబూరు శేషగిరిరావు హైకోర్టులో బిల్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు కూడా ఆ బిల్లు స్వీకరించిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మాచర్ల నియోజకవర్గంలోని ఆ పాలవే పోలింగ్ గేట్ 202 పోలింగ్ బూత్ లో తనను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తున్న క్రమంలో తనను అడ్డుకున్నారని, చంపబోతున్నారని కేసు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో బెయిల్ మంజూరు అయితే ఈ మంజూరు అన్యాయం, అక్రమం అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ఆ సుప్రీంకోర్టు ప్రధానంగా కేసును స్వీకరించి దీని మీద ఆ విచారణ చేపట్టింది. అయితే దీంతో ఒక్కసారిగా మళ్ళీ ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో ఊరట లభించింది అనుకునే లోపు దీన్ని కొంత టెన్షన్ పడుతున్న వాతావరణం అనుకోవచ్చు. అరెస్టు మినహాయింపు ఆదేశాలు తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి దీంట్లో ఎవరైతే బాధితుడు ఉన్నారో బాధితుడు సుప్రీంకోర్టులో బిల్లు వేశారు. దీనికి సంబంధించి కూడా కౌంటింగ్ రోజు ఏదైతే ఫలితాలు వెలువడే రోజు ఉందో ఫలితాలు వెలువడే రోజు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఆ పెద్ద ఎత్తున విధ్వంసానికి కూడా పాల్పడబోతున్నాడని, ఆయన్ని అరెస్టు చేయని పక్షంలో ఆయనకి అరెస్టుకు సంబంధించి ఆ వద్దు అన్న పిటిషన్ ని క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టును కోరుకున్నారు. ఖచ్చితంగా పోలింగ్ రోజు మాత్రం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని బయట తిరగనీయకుండా చేయాలని దీంట్లో ప్రధానంగా కోరుకున్నాడు. అయితే దీనికి సంబంధించి అలాగే ఇంకొక బిల్లు కూడా దాఖలు చేశారు శేషగిరిరావు. ఆ ఆధారాలు ఉన్నా సరే ఏదైతే ఈవీఎం ధ్వంసం చేశాడో అలాగే తనని కానీ వెల్లుర్తి మండలంలో ఇంకొక వ్యక్తిని కానీ దాడి చేసిన క్రమంలో ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి చేశారని ఆధారాలు ఉన్నా సరే ఎమ్మెల్యే పేరు కానీ అనుచరులు కానీ పేరు లేకుండా గుర్తు తెలియని వ్యక్తుల పేర్లు పెట్టారంటూ కూడా సుప్రీంకోర్టుకి తెలియపరిచారు. ఆ పిటిషన్ కూడా హైకోర్టు తీసుకున్న పరిస్థితి అయితే ఈ అంశాలన్నీ హైకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఆ ముందస్తు బెయిల్ ఇచ్చిందని, ఖచ్చితంగా ఏదైతే ఆధారాలు కూడా మొత్తం హైకోర్టు గుర్తించకుండా ముందస్తు బెయిల్ రామకృష్ణారెడ్డికి ఇవ్వడంపై అభ్యర్థన వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా ఏవైతే తీవ్రమైన ఘటనలు ఉన్నాయో దానికి బెయిల్ మంజూరు చేయడం ఆందోళన కలిగిస్తుందని, తనకి ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయట ఉండడం వల్ల తనకి ప్రాణహాని కూడా ఉందని, మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షాలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, ఖచ్చితంగా ఈ 2 పిటిషన్లు పరిగణలోకి తీసుకొని తనకు విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే 2 పిటిషన్లు తీసుకున్న సుప్రీంకోర్టు ఆ విచారణ అయితే చేపట్టబోతుంది. రిహానా. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.